హాయిగా పడుకునే సమయమైపోయింది కదూ. రోజంతా ఆడుకుని అలసిపోయుంటారు. ఇవాళ మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. ఇది ఊరికే ఒక కథ కాదు సుమా, మనసుకి ఎంతో హాయినిచ్చే ఒక అందమైన సంఘటన. కళ్ళు మూసుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంటూ వినాల్సిన కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ మధురమైన కథ పేరు గోకులంలో పంచుకునే ఆనందం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మనం ఇప్పుడు ప్రశాంతమైన గోకులం గ్రామంలో ఉన్నాం. చల్లని గాలి వీస్తుంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య వెచ్చని ఎండలో చిన్నపిల్లలందరూ ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. వాళ్లలో మన చిన్ని కృష్ణుడు కూడా ఉన్నాడు. అస్సలు ఏ చింతా లేకుండా అందరూ కలిసి పక్కపక్క నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఎంత బాగుందో కదా ఆ దృశ్యం. అలా హుషారుగా ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ సంతోషమంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ గుంపులో ఉన్న ఒక చిన్న పిల్లాడు సడన్గా ఏడవడం మొదలుపెట్టాడు. పాపం కళ్లనిండా నీళ్లు. చుట్టూ ఉన్న పిల్లలందరికీ ఏమైందో అర్థంకాక ఆందోళనగా చూస్తున్నారు. అప్పుడు మన కృష్ణుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ బాబు దగ్గరికి వెళ్లాడు. చాలా ప్రేమగా, "ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి ఏడుస్తూ చాలా దిగులుగా, "నాకు చాలా ఆకలిగా ఉంది, కాని నా దగ్గర తినడానికి ఏమీ లేదు" అని చెప్పాడు. పాపం ఆ మాట వింటుంటే మనక్కూడా జాలివేస్తోంది కదూ. బాగా ఆకలి వేస్తోంది. పైగా తన దగ్గర తినడానికి ఏమీ లేకపోయేసరికి ఆ ఆనందమైన ఆటల మధ్యలో కూడా ఆ బాబుకి కన్నీళ్ళొచ్చేశాయి. అప్పుడు కృష్ణుడేం చేశాడో తెలుసా? అసలు కంగారు పడలేదు. ఎంతో ప్రేమగా ఆ బాబుకి ధైర్యం చెప్పేలా ఒక అందమైన చిరునవ్వు నవ్వాడు. మెల్లగా తన జేబులో చేయి పెట్టాడు. అందులోంచి కొద్దిగా తీయటి వెన్నను బయటకు తీశాడు. ఆ వెన్న ఎంతో తాజాగా, మెత్తగా ఉంది. తన స్నేహితుడి ఆకలి తీర్చడానికి కృష్ణుడు ఒక చిన్న, తీయని ఉపాయం ఆలోచించాడనమాట. ఆ వెన్నను చేతిలోకి తీసుకుని ఆ పిల్లాడివైపు చాపుతూ కృష్ణుడు ఎంతో ఆప్యాయంగా ఏమన్నాడో తెలుసా? "ఇదిగో, ఇది తిను" అని చెప్పాడు. అంతే. ఆ వెన్నను చూడగానే ఆ బాబు సంతోషంగా దాన్ని తీసుకున్నాడు. అది తినగానే ఆకలి తీరిపోయింది. ఇందాకడిదాకా ఉన్న కన్నీళ్లు మాయమైపోయాయి. ఆ ప్లేస్లో ఒక పెద్ద చిరునవ్వొచ్చేసింది. చూశారా? ఒక చిన్న సహాయం ఆ స్నేహితుడికి ఎంత సంతోషాన్నిచ్చిందో. ఆ పిల్లాడు అలా ఆనందంగా నవ్వడం చూసి ముందు అందరూ సంతోషించారు. కాని అప్పుడే అస్సలు కథ మొదలైంది. ఆ రుచికరమైన వెన్నను చూడగానే అక్కడున్న మిగిలిన పిల్లలందరికీ కూడా నోరూరిపోయింది. అందరూ కృష్ణుడి చుట్టూ చేరారు. ఎంతో ఆశగా, మెల్లగా, "మాకు కావాలి" అని అడగడం మొదలుపెట్టారు. మరి కృష్ణుడి దగ్గర ఉన్నదేమో కొంచెమే వెన్న కదా, అడుగుతున్నవాళ్లేమో చాలామందున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందబ్బా? ఇలాంటి సమయంలో కృష్ణుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ముందు కాసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఆ తర్వాత తన స్నేహితులందర్నీ ఎంతో ప్రేమగా ఒక చోట చేర్చాడు. వాళ్ళందర్నీ ఒక చిన్న వృత్తంలాగా, గుండ్రంగా, ఒకరికొకరు దగ్గరగా కూర్చోమని చెప్పాడు. ఒక్కసారిగా ఆ వాతావరణమంతా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. మనం కూడా కళ్ళు మూసుకుని ఆ పిల్లల మధ్యలో కూర్చున్నట్లు ఊహించుకుందాం. అలా అందరూ గుండ్రంగా కూర్చున్న తర్వాత కృష్ణుడు వాళ్లను చూసి ఒక అందమైన మాట అన్నాడు. "మనందరం కలిసి తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా" అని. అబ్బా, ఆ మాట ఎంత మధురంగా ఉందో కదా. ఎవరికి వాళ్లు ఒంటరిగా తినడం కంటే మన స్నేహితులతో కలిసి పంచుకుని తినడంలో నిజంగా ఎంతో గొప్ప ఆనందం దాగి ఉంది కదూ. కృష్ణుడు ఆ చిన్న మాటతో అదే గుర్తుచేశాడు. కృష్ణుడు అలా చెప్పగానే పిల్లలందరి ముఖాల్లో భలే వెలుగు వచ్చేసింది. అందరూ సంతోషంగా తలలూపుతూ "సరే" అన్నారు. అప్పుడు కృష్ణుడు తన చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి వెన్నను తీసుకున్నాడు. దానిని చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క స్నేహితుడికి అందేలా చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. తన దగ్గర ఉన్నది చాలా కొంచెమే అయినా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదని అతడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. ఆ చిన్న వెన్న ముక్కలు ఆ క్షణంలో వాళ్ల గొప్ప స్నేహానికి గుర్తుగా మారిపోయాయి. ఈ చిన్న సంఘటనలో ఒక అందమైన అర్థం దాగి ఉంది. కృష్ణుడు తన స్నేహితులకు వెన్న పంచుతూ చెప్పిన మాట ఒక్కసారి గుర్తుచేసుకుందామా? మన దగ్గర ఉన్నది చిన్నదైనా పంచుకుంటే అది పెద్ద ఆనందమవుతుంది. అవును కదా. మనం ఇచ్చే వస్తువు ఎంత పెద్దదనేది అస్సలు ముఖ్యం కాదు. దాన్ని మనం ఎంత ప్రేమతో ఇతరులకు ఇస్తున్నామో అన్నదే ముఖ్యం. ఆ పంచుకునే గుణమే మనసుకు నిజమైన గొప్ప ఆనందాన్నిస్తుంది. ఆ చిన్న వెన్నముక్కను నోట్లో వేసుకోగాని పిల్లలందరూ ఎంతో ఆనందంగా కలిసి నవ్వుకున్నారు. ఆ ప్రశాంతమైన సాయంత్రం గోకులంలోని గాలి అంతా ఆ చిన్నారుల నవ్వులతో నిండిపోయింది. ఆ రోజునుంచి గోకులంలోని పిల్లలు ఒక అద్భుతమైన పాఠం నేర్చుకున్నారు. వాళ్ల దగ్గర ఏమున్నా సరే దాన్ని ఇతరులతో పంచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆ పంచుకోవడమే వాళ్ల మధ్య స్నేహాన్ని మరింత గట్టిగా మార్చేసింది. మరి ఈ అందమైన కథను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న గురించి కాసేపు ప్రశాంతంగా ఆలోచిద్దామా? రేపుదయం నిద్రలేచాక ఇతరులతో పంచుకున్నప్పుడు ఏ చిన్న వస్తువు లేదా విషయం మనకు పెద్ద ఆనందాన్నిస్తుంది? అది ఒక ప్రేమపూర్వకమైన చిరునవ్వు కావచ్చు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు చెప్పే ఒక మంచి మాట కావచ్చు, లేదా మన దగ్గర ఉన్న ఏదైనా ఒక చిన్న వస్తువు కావచ్చు. పంచుకోవడంలో ఉన్న ఆ అద్భుతమైన ఆనందాన్ని మనమందరం ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సరే, ఈ ప్రశాంతమైన ఆలోచనలతో ఈ మధురమైన కథను ఇక్కడితో ముగిద్దాం. అందరికీ హాయిగా ప్రశాంతమైన నిద్ర పట్టాలని కోరుకుంటూ శుభరాత్రి.